నిన్ను అనుమానించడమా? నో ఛాన్స్. మరి ఆయన్ని అనుమానించావు? అతను రాజ్. హీస్ అ చీట్. హీస్ అ ఫ్రాడ్. ఆయన మా నాన్న. ఆవిడ మా అమ్మ. ఈ అమ్మాయి మా కాలనీలో అమ్మాయి. మేం క్రియేట్ చేసిన అమ్మాయి. మేం చెప్తేనే ఇలా చేసింది. మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుమానించలేదు. కానీ ఆ గోపాలరావు సక్సేనా ఆడిన నాటకాన్ని నమ్మి మా నాన్నను అనుమానించావు. నేను వచ్చింది సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదు, జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి. నిజానికి రాజుని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే. మా వారు తన ఉద్యోగం పోయిందానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు. అందుకే మీకు మేలు చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు. నేను బాలులో ఆడిన నాటకం గురించి నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను. అసలు దీని అంతటికీ కారణం నేనే. ఇందులో రాజు తప్పేం లేదు. నేను చెప్పేవాడికి సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం. అఫ్కోర్స్ ఇప్పటికీ నువ్వు నమ్మకపోవచ్చు. ఒకసారి తొందరపడి తప్పు చేశాను. నన్ను క్షమించండి. మళ్ళీ తప్పు చేయను. నేను నమ్ముతున్నాను. సంతోషం అమ్మా. కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. అమ్మయ్యా, నువ్వు కనుక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఫుల్గా నేనే తినేస్తానని మొక్కుకున్నాను. రాజ్, ఇట్స్ వెరీ డెలికేట్ మ్యాటర్. ఉషకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. షీఈస్ వెరీ సెన్సిటివ్. బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా? ఉషకి జరిగిందంతా నేను చెప్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ హ్యాండిల్ హర్. ఓకే. దేఖో మున్నా, త్రిష అండ్ ఉషా ఇద్దరూ సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది. మొన్న ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు. కరెక్ట్ బోల్తా హై. దేఖో మున్నా, నువ్వు రాజు గెటప్ తో చోటుతో అక్కడికి వెళ్ళు, నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తా హై. Hey! Usha! Hey! Raj! Trisha! Hey, హట్ జాओ. రే మున్నా, రే మున్నా. రే చోటు, ఎక్కడున్నావు బే? మున్నా, మున్నా. సావిత్రమ్మ, మీ అబ్బాయి పడిపోయాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ రాజు మీద అయితే నువ్వు పగబట్టావో ఆ రాజు వాళ్ళు వెళ్ళారా? ఇది రే, నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళెంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారా. బిడ్డను రక్షించుకోవాలని వాడు పడిన తప్పును చూసి నా దిల్ కరిగిపోయిందిరా. వాళ్ళ తల్లిదండ్రులు కదరా, దేవతలు.
ప్రేమున్నా ఒక్కటి మాత్రం నిజంరా, ఎంతకాలం దందాలు వసూళ్ళు మోసాలు చేశాం. ఫుల్గా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం. కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్ రా. సావిత్రి, సావిత్రి ఆ ఇట్రా. వస్తున్నానండి. ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే. అబ్బా పుట్టినరోజు అంటే చాలు ఇక గార్లు పాయసమేనా? నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, వాడికి ఇష్టం అని చేశాను. ఈ చైన్ ఎలా ఉందో చెప్పు. బంగారంలా ఉంది. బంగారం బంగారం లాగా పోతే నీ మొహంలో ఉంటుందా? వాడికి ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంటుందండి. ఇది తెలుసులేండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు, వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా. అబ్బా నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచావే. ఎందుకండి ఇది మీకోసం కాదు. ఉండు, అది సరే గాని వాళ్ళు లేచాడేమో చూద్దాం పదా. నమస్తే సార్. ఇంకా లేవలేదా వాడు? రాజా, బాబు రాజా, రాజా హ్యాపీ Happy బర్త్డే. birthday. ఒరే ఫ్రెండు, నువ్వు కొడుకువి నేను తండ్రిని అయినా మరిద్దరం తండ్రి కొడుకులం కావురా, బెస్ట్ ఫ్రెండ్స్ వి. మీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీకోసం కొన్నాను. నచ్చిందా చూడు. బాబు, నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలి రాజా. నీకు స్వార్థమే. నా ఆయుష్ కూడా పోసుకుని 200 ఏళ్ళు హాయిగా బతాయి. రే చోటు, మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో కానీ అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? నిన్న జరిగిన దానికి మదర్ గారు త్రిష వాళ్ళు షాక్ లో ఉన్నారు. అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు, బానే ఉంది. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు, నేను ఫెస్ట్ వచ్చేస్తావు. ఓకే? అలాగే. ఏయ్ rascal, నా ఇంటికి వచ్చి నా కొడుకునే. నాన్న, నేను రాజాని. వీడు బాంబే నుంచి వచ్చిన కేడిగాడు. అవునండి, భయ్యా చెప్పింది నిజం. భయ్యానా? ఎవరా నీకు భయ్యా? ఆ? రాజా, వాడిని తిరిగి కొట్టలేక కాదు. మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు, మనిషి అయ్యాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు. వీడు మారడమా? మారాను. అమ్మ నా మెడలో వేసిన ఈ చైను, నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్, వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి. ఎన్నేళ్ళు తల్లిదండ్రులు లేక బొంబాయిలో మాఫియా గుండాల మధ్య తిరిగి నాకు బ్రతుకంటే ఏంటో చూపించారు. జరిగిందేంటో చెప్తాను. నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషా వాళ్ళ కంపెనీని నాశనం చేయడానికి. ఇది నిజం. ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను. ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు, నన్ను కాల్చు, కాల్చేయి. నువ్వు కాల్చలేవురా, ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది. మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించవచ్చు. ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ ధనార్దన్ ఫటాఫట్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్.
సక్సేనా నా నిశ్శబ్ద తుపాకీకి పని పెట్టొద్దు. అది కాదు లాలా. రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు. ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా? 2000 కోట్ల ప్రాజెక్ట్. నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను. రండమ్మా, ఇవాళ మనకి పండగ రోజు. మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. అవును అంకుల్. ఇక నుంచి మనకంతా శుభమే. అదిగో అక్కడ ఆ ఇద్దరు మీ ఇద్దరి కోసం చెరువు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. ఏమే ఎలాగా స్వీట్ చేస్తున్నావు గనక ఆ చేతితోటే వేడి వేడి పకోడీలు కూడా చేయి. రుచిగా రుచిగా ఉండాలంటే మీరే వండాలి. నేనా? తుమ్ రుచిగా బనాయిగా హమ్ శుచిగా ఖాయిగా. కాయగా మోహన్ చూడు. ఉషా, నా గతం తెలుసు కూడా నన్ను క్షమించి మీలో ఒకటిగా చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా పుట్టినరోజు. చెడు నుంచి మంచిగా మారావు. అంతకన్నా నాకు కావాల్సిందేముంది? ఆ, వద్దురా. ఏరా ఏమైంది? ఏమి లేదురా, అందరం ఉన్నాం. ఈ టైంలో బాలు కూడా ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎంతకాలం అందరు నీ గురించి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఏమని? నువ్వు పెద్ద ఎదవని. ఎంతైనా మన ఇద్దరం బెదరసం కదా. నీది నెత్తును, నాది తింటాను. అలాగే. వచ్చేసా. ఎందుకు వచ్చావ్? రాజుని గ్రీట్ చేయడానికి వచ్చా. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా. ఫ్లవర్ బొకే తీసుకొని. ఆనెకిలి తెరుకు కోన్ బులాయరే. ఏంటి సార్ ఇటు మాట్లాడేది? ఎవడరా మనడా అంటున్నాడా? ఏంటమ్మా? అమ్మ కొట్టింది. మీ అమ్మ కొడితే ఏడుస్తున్నావా? మీ అమ్మ కొడితే నేను ఎప్పుడన్నా ఏడ్చాను రా? తిరగబడాలరా? ఓ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకుల్. గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి. మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఆవరకాయ దేకో. ఆ? ఏంటి రాస్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? ఓకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటావేంటయ్యా? 100 రూపాయల బొకే నీ చేతికిస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ పెరసను. రాంగ్ పర్సన్ అంటాడే. अरे सुपर के बच्चे, वो पहले आया जनक जनक रे, दूसरा बार आया पायल बजे रे, उधर देखो रे. కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మోర్చిపోయాడా? పోయాడా? అయ్యో, వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా, ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ, ఇదేమిటి, ఇద్దరు ఒక్కలా ఉన్నారు. ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి వాడు కూడా ఎక్కడ ఉండే ఉంటాడా. అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకో. నాయడమ్మా, జా గలే లజ్జా. ఏంటంటాడు? వెళ్ళి తగులుకోమంటున్నాడా? ఏంటి? నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. ఇచ్చే ఇచ్చే. ఏంటది? సరిగ్గా ఇవ్వు. నువ్వు సరిగ్గా ప్రేమిస్తే సరిగ్గా ఇస్తా. అంటే మిగతా పనులని మానేసి ఆ? నా చుట్టే త్రిష త్రిష అని తిరగాలి. అంతేనా? త్రిష. మొన్న ఇప్పుడే ఫోన్ వచ్చింది, కరీంనాలా హైదరాబాద్ వచ్చానట. ఓ నా తెలుగు గడ్డ, మళ్ళీ నీపై పాదం మోపాను. నా జన్మ ధరించింది మా తెలుగు తల్లి. మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా? ఈ మట్టిలోనే కలిసిపోదానేమో. ఆ కరీంలాల స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే. ఆ టెండర్ సంపాదించడానికి ఏవైనా చేస్తాడు. సక్సేనా, చోడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా? వచ్చేయాలా? ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు మన మనిషి హే. వాడు మనతో ఫోన్ లో టచ్ లో ఉంటాడు హే. సంతోషం. అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమీస్ ఉన్నారు, అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు, మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు. నిమిషానికి ఒక కారు మాట్లాడేట్రా? ప్రాణభయం, సెక్యూరిటీ. విమానంలో వెళ్తే ఏం చేస్తాడు? డ్రైవర్లు మారుస్తాడేమో. టెండర్ వేస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కొంతమందిని బెదిరించాం, కొంతమందిని కట్టి పెడేస్తాం. అందరూ మన చేతిలోనే ఉన్నారు లాలా. కానీ ఏంటి? ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది. రేయ్, బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్ కి పోని.
స్టేషన్? ఏంటిది? ఎవరు మీరు? ఏమిటిదంతా? ఆ? మాధవరావు నేను డిశ్చార్జ్ చేస్తున్నాం పదా. ఎవరు నువ్వు? ఏమిటిదంతా? లాలా, కరీం లాలా. ఓ నువ్వా? ఆ బాంబే బ్లాస్ట్. నువ్వు ఆ చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు. చూడు, నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం. అయితే నన్ను బంధించ తీరుతాను. తీసుకురండి. మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా? డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల అలవాటు. రాజ్, మాధవరావు గారిని అక్కడి నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం. మన ఇద్దరం ఒకటన్నట్టు కరీంలాలాకు తెలియకూడదు. ఇద్దరం కలిసి నాటకం ఆడతాం. లాలా, ఇది మన సిండికేట్స్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు హై. దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హై. కర్మ చేయటం నీ వంతు, ఫలితం ఇవ్వటం నా వంతు. నేను బ్యాంక్ వెళ్ళి కట్టానా? కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా? నువ్వు కుక్కవా గాడిదవా? నక్కండి. నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా. నేను నమ్మేది ఈ నిశ్శబ్ద తుపాకిని, నా మున్నాని. నా మున్నా ఎక్కడా? మున్నా! మున్నా! బావా, నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా? కనీసం వచ్చే జంలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలనుంది. తల్లిలోకొత్తైనా పర్లేదు. పై చెప్పు వాగుడు వాగబక్క. ఆ చేతిలో నిశ్శబ్ద తుపాకీ ఉంది. లాలా, ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు. ఏదైనా పని చెప్పు లాలా, పని చెప్పు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇదే ఇదే కావాలి నాకు. మున్నా, ఈ డబ్బు- అర్థమైంది. గిట్ల బ్యాంక్ వెళ్తా, గట్ల డీడీ తెస్తా. వస్తా. లాలా, తొందరపడినావేమో. పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే, వాడు మన డబ్బు దొబ్బుకుపోతే మన గతి ఏంది? ఆలోచించినావా? ఓం తత్సత్. నా మున్నానే అనుమానిస్తావా? ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు. ఓం తత్సత్. ఒరేయ్, వచ్చిన దగ్గర నుంచి ధ్యానం ధ్యానం అంటే ఏంటో అనుకున్నాను. ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు. లాలా, మున్నా, లాలా, లాలా. అలా వెళ్ళాడు, ఇలా వచ్చాడు. నేను ఇట్లా వచ్చినా కానీ గట్ల పోలే లాలా. నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా. అంటే ఇందాక 2 కోట్లు పట్టుకుని ఉడాయించింది, మనకి శటకోపం పెట్టింది ఆ రాజలాలా. శటగోపురం అంటే టోపీ లాలా, టోపీ. ఏయ్! వాడు పక్కనే లేనప్పుడు వాడిని మున్నాని ఎలా అనుకున్నా లాలా? చెప్పు లాలా. ఆ రాజ్గాడ్ ఎక్కడున్నా పట్టుకుంటా. వాణ్ణి చంపనా, పొడవనా, నరకనా, ఖైమా చెయ్యనా. చెప్పు లాలా. తొందరపడకమున్నా. పథకం వెయ్యాలి, పథకం. ఆంధ్రులకు ఆవకాయన్నా, అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ. ఆ రాజుగాన్ని లొంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి. కరెక్ట్ లాలా, కరెక్ట్. చోటు ఇదరా. వచ్చా. నువ్వు వెళ్ళి ఆ రాజ్గాడి అమ్మ నాన్నని తెచ్చి ఇక్కడ పడే. యు మీన్ ఫాదర్ మదర్? యా. యు ఓకే రైట్. నేను వెళ్ళి ఆ రాజ్గాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా. సక్సేనా? లాలా, మున్నా, ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం. అలాగే అలాగే అలాగే. నేను రాగానే ఆ తర్వాత అబ్బని తీయని తెప్ప అన్నువను ఎంత కమ్మగా ఉంది రోయప్ప అనే అంట. అబ్బా లాలా, ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు. టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు. వస్తా లాలా. లాలా, ఒక్కడొచ్చి 2 కోట్లు దొబ్బకపోయి గిట్ల పోయి గట్లొస్తాడు. గీడు కూడా గదే అంటుండు. నాకు డౌట్ల మీద డౌట్లున్నాయి. నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు. ఈ లాలాను 2 సార్లు ఎవడు మోసం చెయ్యలేడు. అందుకే కోడ్ పెట్టా. కోడ్. కూడా చెప్పాను చెప్పాను. అయిపోయారు రే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని?
ఏంటి వాసుదాసుని వేసేస్తున్నాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హెత్తడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవరు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది. కరీంలాలా, 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 తెలిసిపోయింది, నాకంతా తెలిసిపోయింది కరీంలాలా. అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు ఇద్దరు సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా. లాలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ ఇదర్ హా. వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, మల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతుకు బతికి నిన్ను, అరే హే భగవాన్. పిలిచారా? ముందు నీ కొడుకు ఈ నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా. చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను టిచ్కి టిచ్కి అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను టిచ్కి ఒక బుల్లెట్ కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు ముక్కలు కింద నరికి నరికి పోగులు పెట్టి సత్, ఈ పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను, వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. Please. సత్ సత్ విని లాక్కేనండి. No, లాలా, నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని, ఆ తర్వాత నన్ను నా తమ్ముడిని. ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుక. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినలాలా, నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, శవం. తప్పుకో. శవం జ్వరంలో ఉందా? ఇక్కడ సార్, హలో, టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నా. ఇక్కడ ఇక్కడ సార్. ఇది సార్. లాలా, కరీం లాలా. గోవిందం భజ గోవిందం. ఏ, నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోన్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు చావాల్సి వస్తుంది. ఏ, చావు గీవు అంటున్నావు, నిన్ను ఫోన్ లోంచే ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా, ఫ్యాన్ తిరిగి చావట్లేదు. ఫ్యాన్ కదండి. చస్తావు, మనం అట్లా అని చావకూడదు. తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి. లాలా, రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. ఆహా, మంచిది మంచిది. ఏయ్, ఓయ్ ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. ఏయ్, జమిన పెట్టుకుంటావేట్రా? నీ కొడుకు ఫోన్ చేయి. నేను చేయను. ఏ? మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు, పాలు, పడుకున్నాడా? నేను వాళ్ళకేది నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఏయ్, ఈ కరీం లాలాతో వేళా కొలాలు ఆడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే. బే, నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించేయ్. చాలా ఉంటుంది ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు రా. చంపేస్తాడా? చంపే బాబు, 1000 రూపాయలు ఇస్తానే. ఏ భగవాన్. పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలగారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి.